మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 48వ వచనం. నా మీదకు లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు, బలాత్కారం చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన వాగ్దానం మొదటి జామునే దేవుడు మనకిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క కృప, నీ పట్ల ఉన్న ఆయన ప్రేమ మరి మనకి చూపిస్తున్నాడు అనమాట అండి. మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, నీ శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళెవరూ కూడా నీ మీదకి రారు, నీ మీద విజయం పొందజాలరు అని ఉన్నదనమాట అండి. అంతే కదండి. మరి మనుషుల చేతిలో నుండి నువ్వు తప్పిస్తాను అని మాట ఇస్తున్నాడు అనమాట. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడితేనండి ఎప్పటికీ ఆగవండి. అలాగ అంచెలంచెలుగా పొందుకుంటూనే ఉంటామండి. మరి దేవుని ఆశీర్వాదాలు దినదినము మనం పొందుకుంటూనే ఉండాలి. అవే మనకి శ్రేయస్కరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటాయన్నమాట అండి. ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు, దీవెనలు మరి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలన్నమాట అండి. మరి అలా పొందుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి మనం విస్తారంగా ఆశీర్వదించబడతామండి. ఎలాగంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్తో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఎలాగా ఎప్పుడు కూడా మరి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా నడుచుకుని జీవించినట్లయితే దేవుని కాపుదలు ఇప్పుడు మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన ఎప్పుడు అలా నిత్యము ఉంటుందన్నమాట అండి. మరి ఆయన కాపుదలను మనం ఆశ్రయించాలి, ఆయన నీడలో మనం ఆశ్రయించాలి. అలా చేసినట్లయితే మన బ్రతుకు దినాలన్నీ కూడా మనం క్షేమంగా ఉంటాం అనమాట అండి. మరి ఇక్కడ అంటున్నాడు కదా, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట వచ్చునని అంటున్నాడు కదా కీర్తన గ్రంథంలో. మరి బ్రతుకు దినాలన్నీ కూడా మరి కృపయు క్షేమము మన వెంటే ఉండేలాగా మనము ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని, మరి ఆ దినమంతా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.